నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. మరి ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చేసిన ఈ సినిమా ఎలా ఉందో మనము లుక్కేసిద్దాం. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ కళ్యాణ్ రామ్ తాజాగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంటూ మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చాడు. కథ విషయానికి వస్తే వైజయంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్ లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్ పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఓ కొడుకు అర్జున్, అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చెయ్యాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏంటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? చివరికి తల్లి కొడుకులు కలిసారా లేదా? ప్రాణంగా ప్రేమించే తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగమేంటి అనేదే చిత్రకథ. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించిందనే చెప్పాలి. హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్ గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహెల్ ఖాన్ నటన బాగుంది. విజయశాంతి, కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. కళ్యాణ్ రామ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడని తెలుస్తుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ పోషించిన అర్జున్ పాత్రను, ఆ పాత్ర తాలూకు మదర్ సెంటిమెంట్ ను బాగా డిజైన్ చేసుకున్న ప్రదీప్ అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను కొత్తగా రాసుకోలేదు. కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది. అలాగే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. ఓవరాల్ గా ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో కళ్యాణ్ రామ్, విజయశాంతిల నటన, యాక్షన్ సీన్స్ మరియు మదర్ సెంటిమెంట్, అలాగే కళ్యాణ్ రామ్ పాత్ర తాలూకు ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్ గా సాగాయి. ఓవరాల్ గా ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. మొత్తం మీద ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.